డిజిటల్ వరల్డ్‌లో మనం రోజు ఫోన్‌లో వీడియోలు చూస్తాం, ఫోటోలు పంపిస్తాం, క్లౌడ్‌లో డేటా సేవ్ చేస్తాం. కానీ ఇవి చాలా చాలా ఈజీగా జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటి వెనక ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఉన్నటువంటి సర్వర్స్ పనిచేస్తూ ఉంటాయి. వాటినే డేటా సెంటర్స్ అంటూ ఉంటాం. ఇవి వేలాది లక్షలాది కంప్యూటర్లతో నడుస్తూ ఉంటాయి. డైలీ 24 అవర్స్ కూడా ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఈ డేటా సెంటర్స్ పనిచేయడానికి చాలా చాలా ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది, రిసోర్సెస్ అవసరం అవుతాయి. అలాగే వేడి తగ్గించడానికి చాలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ కూడా అవసరం అవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రకృతికి చాలా హాని జరుగుతోందని కొందరు పర్యావరణవేత్తల వాదన. ఎందుకంటే విద్యుత్ ఎక్కువగా తీయటం అంటే అది పొల్యూషన్కే ఫ్యాక్టర్ అవుతుంది. నీటిని వృధా చేయటం వలన భవిష్యత్తులో నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు పర్యావరణవేత్తలు. అయితే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ కూడా చేశారు ఇక్కడ. డేటా సెంటర్స్ ఇప్పుడు ప్రపంచ విద్యుత్ వినియోగంలో 1% ఖర్చు చేస్తున్నాయి. అంటే ఓవరాల్గా వరల్డ్ కన్జంప్షన్లో 1% డేటా సెంటర్స్ తీసుకున్నాయి. కానీ కొన్ని దేశాల్లో చూసుకుంటే మాత్రం అది 20%కి పైగానే ఉందట. సో మరి ఇలాంటప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? అదేంటి అంటే సస్టైనబుల్ డేటా సెంటర్స్. ఇది కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసుకున్నాం. అందులో డేటా సెంటర్స్ ఏంటి, ప్రాథమికంగా అవి ఎలా పనిచేస్తాయని చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు సస్టైనబుల్ డేటా సెంటర్స్ అని చెప్పి నేను దాని గురించి ఈ చిన్న ఎఫర్ట్ అయితే చేయబోతున్నాను. మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ సస్టైనబుల్ డేటా సెంటర్స్ అనేది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ కాకుండా, పర్యావరణానికి ఏమాత్రమైన హాని చేయకుండా, ప్రకృతికి హాని చేయకుండా పనిచేసే డేటా సెంటర్స్ అనమాట. ఎగ్జాంపుల్, ఇవి విద్యుత్ను సూర్యుని వెలుతురు అంటే సోలార్ పవర్ ఉంటుంది కదా అది, అలాగే విండ్ ఎనర్జీ గాలి వంటి వాడుతూ ఉంటాయి. అలాగే పొల్యూషన్ కూడా అసలు ఉండదట. అలానే ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ వాడే కూలింగ్ సిస్టమ్స్ని ఇవి పెట్టుకుంటాయట. కొన్ని చోట్ల అయితే వేడి నీటిని మళ్ళీ వాడుతూ ఉంటారు. అయితే ఫ్రాన్స్లో ఓ డేటా సెంటర్ వేడి నీటిని స్విమ్మింగ్ పూల్లో వాడుతున్నారట. సో మరి చూడండి, అంటే ఎనర్జీ రీసైక్లింగ్ అనమాట, రిసోర్సెస్ రీసైక్లింగ్ చేస్తున్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అయితే ఇప్పుడు తమ డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పూర్తిగా ఈ యొక్క సస్టైనబుల్ ఎనర్జీ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాయట. ఎన్విడియా అనే కంపెనీ ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. నేను ఆ సోర్స్ సేకరించాను. సో ఎన్విడియా ఇంకా ఏం చెప్తుందంటే మేము 100% రెన్యూవబుల్ ఎనర్జీతో మాత్రమే డేటా సెంటర్స్ నడుపుతున్నాము అని చెప్పి. నిజంగా ఇది మంచి మార్పే కదా, ఎందుకంటే పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని కూడా కలగద్దు. సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో రియల్లీ దిస్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్, మన ఇండియాలో కూడా ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతున్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. హైదరాబాద్లో ఆల్రెడీ కొన్ని డేటా సెంటర్స్ ఇప్పటికే సోలార్ పవర్ని వాడుతున్నాయని చెప్పి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది.